హాయ్ బ్రో. 'జిగ్రా' అనేది వాసన్ బాలా దర్శకత్వం వహించిన 2024 హిందీ భాష సస్పెన్స్ థ్రిల్లర్ చలనచిత్రం. కరాటేలో యెల్లో బెల్ట్ వరకు ప్రాక్టీస్ చేసి మంచి సమయస్ఫూర్తి, తెలివితేటలు, పట్టుదల, బాధ్యత మరియు ధైర్య సాహసాలు కలిగి ఉన్న ఒక భారతీయ యువతి సత్య పాత్రలో నటించింది ఆలియా భట్. సత్య చిన్నప్పటి నుంచే తన వయసుకు మించి ఎక్కువగా కష్టాలను అనుభవిస్తూ వాటిని ఎదుర్కొంటూ పెరిగిన యువతి. ఆమె తల్లి ఆమెకు ఊహ తెలియక ముందే చనిపోతోంది. ఆమె స్కూల్లో చదువుకుంటున్నప్పుడే తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం ఆమె కల్లారా చూస్తోంది. వారి తండ్రి చావుని చూస్తే అంకుర్ తట్టుకోలేడు అని గ్రహించి ఆ చావుని అతను చూడకుండా అడ్డుకుంటుంది. ఆమెకు తన తమ్ముడు అంకుర్ అంటే ఎంతో ప్రేమ. ఇంకా అతనే ఆమెకు ప్రపంచం. తండ్రి చావు తర్వాత అనాథలుగా మారిన వారిద్దరిని వారికి మామయ్య వరుస అయ్యే చాలా ధనవంతులు అయిన దూరపు బంధువులు తమతో తీసుకువెళ్ళి పెంచుకుంటారు. సత్య తాను ఎంతో బాధ్యతతో ఉండాలన్న విషయం ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటుంది. ఆమె అక్కడ హౌస్ స్టాఫ్ మేనేజర్గా పనిచేస్తున్నదని ఎప్పటికీ మరిచిపోదు. ఆమెకు తన హద్దులు బాగా తెలుసు. ఆమెకు ఆ కుటుంబం రహస్యాలన్నీ తెలుసు మరియు వారిని రక్షించడానికి ఆమె చేయగలిగినదంతా చేస్తుంది. ఆమె చిన్నప్పటి నుంచి అంకుర్కి చాలా ప్రేమతో ఇంకా రక్షణగా ఉంటుంటుంది. అంకుర్ కూడా తన అక్క చెప్పిన మాటలు వింటూ రూల్స్ ఇంకా డిసిప్లిన్ పాటించి మంచి ఇంజనీర్గా ఎదుగుతాడు. మరోవైపు సత్యకి కూడా తన తమ్ముడు పైన ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. ఇంకా వారు ఇద్దరూ చాలా ప్రశాంతంగా జీవితం గడుపుతుంటారు. అయితే ఇంతలో తన మామయ్య కొడుకు కబీర్ వారి జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఈ నిశ్శబ్ద జీవితం ఒక డ్రామాటిక్ మలుపు తిరుగుతోంది. అతను డ్రగ్స్కి బానిస మరియు అనేక యూనివర్సిటీల నుండి ఈ కారణంగా బహిష్కరింపబడి ఉంటాడు. సత్య తన తమ్ముడు కబీర్తో తిరిగి ఎక్కడ పాడైపోతాడో అని చాలా భయపడుతుంటుంది. కానీ అంకుర్ మాత్రం కబీర్లో ఒక స్నేహితుడిని చూస్తాడు. ఇంకా అతనిని చాలా నమ్ముతాడు. అంకుర్ తన నైపుణ్యంతో కష్టపడి ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తాడు మరియు అతనికి ఇప్పుడు ఒక స్పాన్సర్ కావాలి. ఇది తెలిసి వారి మామయ్య ఇలాగైనా తన కొడుకు కబీర్ జీవితాన్ని మరియు అతని చెడు మార్గాలను మారుస్తుందని సంతోషంగా స్పాన్సర్షిప్కి అంగీకరిస్తాడు. ఇప్పుడు ఈ కుర్రాలిద్దరూ హన్షీ దావో అని పిలువబడే ఒక దేశానికి సాఫ్ట్వేర్ ప్రమోషన్ కోసం వెళ్తారు. అయితే ఈ దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దీనివల్ల ఆ దేశం కూడా ఎప్పుడూ విప్లవాన్ని ఎదుర్కొంటుంటుంది. ఈ దేశంలో మాదక ద్రవ్యాల చట్టాలు అస్సలు కనికారం చూపవు మరియు ఎవరి దగ్గరైనా డ్రగ్స్ దొరికితే వారిని కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తారు. మొదటిసారి ఈ దేశానికి రావడం వలన కబీర్ మరియు అంకుర్లకు ఈ దేశంలో చట్టాలు ఏవీ తెలియవు. వారు పని పూర్తి చేసుకొని సంతోషంలో పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలో అంకుర్కి తెలియకుండా కబీర్ ఒకరి దగ్గర డ్రగ్స్ కొంటాడు. వారు తిరిగి తమ హోటల్కి వెళ్తుండగా దారిలో పోలీసులు వారిని చేస్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేస్తారు. అంకుర్ తన సోదరికి ఫోన్ చేసి తన వద్ద డ్రగ్స్ లేవని, కానీ కబీర్ దగ్గర అవి దొరికాయని చెప్తాడు. సత్యకి తన మామయ్య గురించి చాలా బాగా తెలుసు. అతను తన కొడుకు కబీర్ని తప్పించడానికి ఏ దారి లేకపోతే అంకుర్ను ప్రమాదంలో పడేసి తన కొడుకును బయటకు తీసుకురావడానికి ఏదైనా చేస్తాడని సత్యకు అతను గత వ్యవహారాలను బట్టి అర్థమవుతోంది. అయితే ఆమె ఊహించినట్లే ఈ వ్యవహారం అంతా డీల్ చేయడానికి ఒక న్యాయవాది నియమించబడతాడు. అతను కబీర్ మీద ఇప్పటికే డ్రగ్స్కి సంబంధించిన కేసులు ఇండియాలో చాలా ఉన్నాయని, ఇప్పుడు వాటికి ఇదొకటి తోడైతే అతనికి మరణశిక్ష పడవచ్చని, సో కబీర్ దగ్గర దొరికిన డ్రగ్స్ నిజానికి తనవి అని అబద్ధం చెప్పి అంకుర్ను తన బంధువు అయిన కబీర్ ప్రాణాలను కాపాడుకోమని ఒప్పిస్తాడు. దీనివల్ల అతనికి ఫార్మాలిటీగా అన్ని సౌకర్యాలతో కేవలం 3 నెలలు మాత్రమే జైలులో ఉంచుతారని, ఆ తర్వాత అతను మళ్ళీ ఎప్పటిలాగే స్వేచ్ఛగా ఉండొచ్చునని అతనిని తప్పుదావ పట్టిస్తాడు. అంకుర్ అప్పటికి ఈ కేసు రికార్డుల వల్ల తన కెరీర్పై ప్రభావం చూపుతాదేమో అని జడుస్తాడు. కానీ ఆ లాయర్ అసలు ఇది ఏది రికార్డుల్లో ఉండదని అబద్ధాలు చెప్తాడు. అయితే ముఖ్యంగా 3 నెలల తర్వాత అంకుర్కి చెయ్యని నేరానికి మరణశిక్ష అమలు చేస్తారనే విషయం మాత్రం అతను చెప్పడు. ఇది తెలుసుకున్న సత్య కుప్పకూలిపోతోంది. తన తమ్ముడిని ఎలాగైనా రక్షించుకోవాలని నిశ్చయించుకుంటోంది. తన అకౌంట్లో ఖర్చులకి 2 కోట్ల డబ్బు ఇంకా చార్టర్డ్ ఫ్లైట్ని అరేంజ్ చేస్తే అంకుర్ ఖైదు చేయబడ్డ హన్షీ దావోకి నేరుగా వెళ్ళి తన పాట్లేవో తాను పడి అంకుర్ను విడిపించుకుంటానని ఆమె తన మామయ్యకి కబురు పంపిస్తుంది. అన్ని అరేంజ్మెంట్స్ అయ్యి హన్షీ దావోకి బయలుదేరే ముందు సత్య తన మామయ్య ఫ్యాక్టరీ కార్యాలయాన్ని కోపముతో తగలబెట్టేస్తుంది.
హన్షీ దావోకి చేరుకొని ఆమె ఎంతో మంది పెద్ద లాయర్లని ఇంకా దేశ ప్రముఖులని కలుస్తోంది. కానీ ఫలితం ఉండదు. శిక్షా కాలాన్ని కొద్దిగా పెంచొచ్చు గాని తప్పించలేమని అందరూ తేల్చి చెప్పేస్తారు. ఇప్పుడు ఆమె దగ్గర జైలులోకి ప్రవేశించి ఏదో విధముగా తన తమ్ముడిని రక్షించుకోవడమే ఆమెకు మిగిలి ఉన్న ఏకైక మార్గమని అర్థమవుతోంది. మరోవైపు అంకుర్ రూల్స్ కి కట్టుబడి ఉన్న అతని వైఖరి కారణంగా పరిస్థితులు సహకరించక జైలు వార్డెన్ తనకు శత్రువుగా మారుతాడు. ఆ వార్డెన్ ఒక క్రూర స్వభావం కలిగిన వాడు. అయితే అంకుర్ తనలాగే తప్పుగా అభియోగాలు మోపబడిన మరో 3 ఖైదీలు అయిన రయాన్, టోనీ, చందన్లతో స్నేహం చేస్తాడు. సత్య రెగ్యులర్గా తన తమ్ముడిని కలవడానికి జైలుకు వెళ్ళి వచ్చే క్రమంలో ఆమెకు 2 అనుభవమైన మిత్రులు పరిచయం అవుతారు. ఒకరు టైగర్ భాటియా. ఇతను ఒక మాజీ గ్యాంగ్స్టర్. ఈయన అబ్బాయి టోనీ కూడా తప్పుగా అభియోగాలు మోపబడి శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకో అతను పేరు ముత్తు. ఈయన ఒక మాజీ పోలీసు అధికారి. అతను సర్వీసులో ఉన్నప్పుడు చందన్ అనే ఒక కుర్రాడిపై తప్పుడు నేరారోపణలో మరణశిక్ష పడడంతో తాను చాలా కలత చెంది పశ్చాత్తాపంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉంటాడు. అతను బయట ఉండి ఆ పిల్లాడిని విడిపించడానికి కోర్టులో అపీల్ చేస్తుంటాడు. కానీ అతనికి దానివల్ల ఏమీ ఉపయోగం కనబడదు. అయితే సత్య రోజులు దగ్గర పడే కొద్దీ పిల్లలు మరణశిక్ష దగ్గర పడుతోంది అని గ్రహించి ఏం చేసినా తొందరగా చెయ్యాలి అని ఆలోచించుకొని పిల్లలని దొంగదారిలో జైలు నుంచి తప్పించడం తప్ప వేరే మార్గం ఏమీ మిగిలి లేదని ఆమెకు క్లియర్గా అర్థమవుతోంది. ఆమె ఈ విషయం వాళ్ళిద్దరితో చెప్పినప్పుడు భాటియా వెంటనే ఆమె ఆలోచనలకు ఓకే చెప్తాడు. కానీ ముత్తు మాత్రం ఈ ప్లాన్తో ఏకీభవించడు. అయితే సత్య బలవంతంగా ఒప్పించడంతో చివరకు అతను ఒప్పుకుంటాడు. ముత్తు రిటైర్మెంట్ అయ్యే ముందు రోజుల్లో వార్డెన్గా ఉన్న కారణంగా అతనికి జైలు యొక్క అణువు తెలుసు. అతనికి ఉన్న పరిచయాల వల్ల జైలు యొక్క లేఅవుట్ ఇంకా మ్యాప్ని సంపాదించి ముత్తు సహాయంతో రెస్క్యూ మిషన్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఆ దేశంలో కోస్తా అనే పండుగ రోజున ఆత్మలు సజీవంగా వస్తాయని అక్కడ ప్రజల గట్టి నమ్మకం. ఆ రోజు ఎలాంటి నేరాలు జరగవని భావించి అందరూ సెలవుల్లో ఉంటారని మరియు జైల్లో కూడా సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది అని తెలుసుకొని తమ పిల్లల్ని కిచెన్లో ఉన్న ఒక సీక్రెట్ డ్రైనేజీ నుంచి బయటికి తేవాలని ఇంకా తమ ప్రణాళికను ఆ రోజు అమలు చేద్దామని వారు నిశ్చయించుకుంటారు. వారు ఉపయోగించే ఆ త్రోవని కూడా వారు శుభ్రం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజున వారికి తెలియకుండా పిల్లలు కూడా మెడికల్ ల్యాబ్లో ఉన్న డ్రైనేజీ కాలువ ద్వారా తప్పించుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటారు. మొత్తానికి కోస్తా పండుగ రోజు వస్తోంది. అంకుర్, రియాన్, టోనీ, చందన్లు తమ ఆహారాల్ని విషపూరితం చేసుకొని ఆసుపత్రుల్లో చేరి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తారు. మరోవైపు చాలామందికి లంచాలు ఇచ్చి సత్య బృందం వారిని వంటగదిలో డ్యూటీ కేటాయించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో ఆ 4 పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారని తెలుసుకొని అనుకున్నది అంతా తారుమారు అయ్యేసరికి సత్య, భాటియా, ముత్తులకి నిరుత్సాహంతో ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమీ అర్థమవదు. ఇంకో పక్క రయాన్ మరియు జైలులో పనిచేసే ఒక పోలీస్ పిల్ల ప్రేమలో ఉంటారు. ఆమె సహాయంతో వారు తమ ప్లాన్ను సక్సెస్ఫుల్గా అమలు చేసుకుంటారు. అయితే హాస్పిటల్లో చేరిన కుర్రాళ్ళకి కిచెన్లో డ్యూటీ కేటాయించడం చూసి వార్డెన్కు అనుమానం వస్తోంది. ఇంతలో ఈ 4 పిల్లలు తప్పించుకొని ఊరులోనికి ప్రవేశిస్తారు. కానీ అంతలోనే వారిని పోలీసులు వెంటబడి పట్టుకుంటారు. అక్కడ వారిని పట్టుకునే ప్రయత్నంలో వార్డెన్ రాయన్ని తలపై కాల్చి చంపేస్తాడు. పిల్లలు ఈ తప్పు చేసిన కారణంగా వారికి మరణశిక్ష అమలు తేదీని షెడ్యూల్ కంటే ముందే అమలు చేయాలని పోలీసులు నోటీసు జారీ చేస్తారు. ఇది తెలిసి సత్య ఆందోళన చెందుతోంది. ఇంకా సమయం లేనందున ఎంత రిస్క్ చేసైనా తన తమ్ముడిని కాపాడడానికి సిద్ధపడుతోంది. ఈసారి జైలు పవర్ గ్రిడ్ను దెబ్బతీసి భద్రతా వ్యవస్థను నిలిపివేసి జైలు నుండి పిల్లలను విడిపించాలని నిర్ణయించుకుంటోంది. భాటియా తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి అవసరమైన డబ్బుని సిద్ధం చేసి తాను మళ్ళీ గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తుతాడు. తన పాత గ్యాంగ్ సభ్యులందరినీ పిలిచి కావలసిన పేలుడు పదార్థాలు ఇంకా అవసరమైన వస్తువులు సమకూర్చుతాడు. కానీ ముత్తు మాత్రం ఖైదీలందరూ తప్పించుకునేలా భద్రతా వ్యవస్థను నిలిపివేస్తే దేశానికి ప్రమాదమని దీనికి అంగీకరించడు మరియు సత్యను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇద్దరికీ జరిగిన పోరాటంలో సత్య అతన్ని చంపేస్తోంది.
అయితే జైలు పవర్ గ్రిడ్ను వారు ఆపేస్తారు, కానీ జైలు జనరేటర్లు పనిచేయడం వలన వారు అనుకున్నది అనుకున్నట్లు జరగదు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా సత్య జైలులో గందరగోళం సృష్టించడానికి పేలుడు పదార్థాలను ఆశ్రయిస్తూ ధైర్యమైన విధానాన్ని అవలంబిస్తాది. సత్య జైలు గోడలు బద్దలు కొట్టుకొని అక్కడ ఖైదీలు అందరిలో విప్లవ భావాన్ని లేపుతోంది. విద్యుత్ అంతరాయం మధ్య ఖైదీలు కారిడార్లను వరదలులా ముంచెత్తి ఒక థ్రిల్లింగ్ ఎస్కేప్ సన్నివేశంతో సత్య ప్రణాళిక ముగుస్తోంది. సత్య అనుకున్నట్లు పిల్లల్ని విడిపించేస్తాది, కానీ తప్పించుకునే సమయంలో భాటియా మాత్రం బుల్లెట్ తగిలి చనిపోతాడు. సత్య మరియు ఆ ముగ్గురు కుర్రాళ్ళు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అంటే సరిహద్దులు లేని వైద్యులుగా మారువేషాలలో పడవలో పారిపోతారు. వారు మలేషియా బోర్డర్లోనికి ప్రవేశించి అంతా బాగానే జరుగుతోంది అనే సమయంలో ఆ మొండి వార్డెన్ నేతృత్వంలోని జైలు గార్డులు వారిని వెంబడిస్తారు. వారు దాదాపుగా సత్య పడవని పట్టుకునే లోపు ఇంతకు ముందు ముత్తు ఏర్పాటు చేసిన విధంగా మలేషియా సరిహద్దు పోలీస్ అధికారులు వారిని అడ్డగించి వార్డెన్పై కాల్పులు జరిపి అతనిని చంపేస్తారు. తరువాత వారు సత్య మరియు అబ్బాయిలను భారతదేశానికి తిరిగి పంపడానికి అనుమతిస్తారు. ఇంటికి తిరిగి వచ్చిన సత్య మరియు అంకుర్ తమ తల్లిదండ్రులను చివరిసారిగా చూసిన ఇంటిని తిరిగి సందర్శించి సత్య తాను చిన్నప్పటి నుంచి పడిన బాధాకరమైన అధ్యాయాలన్నీ గుర్తు చేసుకుంటాది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి బ్రో.